వింటున్నారా సహోదరులు సహోదరులు? నువ్వు నేను దేవుని చేత సృష్టించబడ్డాం. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనలను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. దేవుడు మనల్ని సృష్టించాడు తన పోలిక చొప్పున, తన రూపములో మనల్ని సృష్టించుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మనలను తన రూపములో పోలిక చొప్పున నిర్మించుకున్నాడో, మనలో నివసించటానికి దేవుడు ఒక గదిని కూడా కట్టుకున్నాడు. ఒక గృహాన్ని కట్టేటప్పుడు ముందుగా ప్లాన్ చేస్తారు. ఇది హాల్, లివింగ్ రూమ్, ఇది బెడ్రూమ్, నేను నా భార్య ఉండడానికి, ఈ గది పిల్లలు ఉండడానికి, ఇక్కడ టీవీ పెట్టడానికి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి, ఇక్కడ కిచెను. ముందుగా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారమే ఇల్లు కడతారు. ఎవడూ కూడా ఇల్లు కట్టిన తర్వాత ప్లాన్ చేయరు. ప్లాన్ చేసిన తర్వాతే ఇల్లు కడతారు. ముందుగానే ప్లాన్ చేస్తావు, ఎక్కడ నేను ఉండాలి, నా భార్య నేను ఉండాలి, ఎక్కడ పిల్లలు ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, ముందుగానే ప్లాన్ చేస్తావు. దేవుడు కూడా ప్లాన్ చేశాడు. ఏమిటా ప్లాన్? మనిషిని సృష్టిస్తున్నాను, ఆ మనిషిని నా పోలికలో నా రూపంలో సృష్టిస్తున్నాను, ఈ మనిషిలో నేను నివసించాలి అనే ఉద్దేశముతో దేవుడు ఆనాడు మనిషి శరీరములో తాను నివసించడానికి ఒక చిన్న గది కట్టుకున్నాడు. ఆ గదిలో తానే ఉండాలి అని ఆశించాడు. ఆ గది పేరు ఏమిటో చెప్తారండి? ఆ గది పేరు హృదయము. హృదయము దేవుడు నివసించటానికి దేవుడు తన కొరకు నిర్మించుకున్న నివాసము అనే సత్యము మర్చిపోకండి. హృదయము అనే దేవుని నివాస స్థలము. బయట యేసు ఉండి తలుపు తడుతున్నాడు. కారణం తెలుసా? దేవుడు వాస్తవంగా మనిషి శరీరములో హృదయము అనేటటువంటి ఒక గదిని నిర్మించుకున్నాడు. తాను నివసించాలని, తాను ఉండాలని, తానే మనిషిలో ఉండి సమస్తమై ఉండి మనిషిని సుఖ సంతోషాలతో నడిపించాలి దేవుడు ఆశించి మనిషి శరీరములో ఒక గది కట్టుకున్నాడు, నివాస స్థలమును ఏర్పరచుకున్నాడు. అదే హృదయము. కానీ జరిగింది ఏంటి తెలుసా? దేవుడు నివసించవలసిన ఈ హృదయములోనికి, దేవుడు ఉండవలసిన ఈ నివాస స్థలములోనికి మనిషి ఏం చేశాడో తెలుసా? పాపము అనే చీకటిని హృదయంలోనికి రానిచ్చాడు. ఎప్పుడైతే పాపము అనే చీకటి హృదయములోనికి వచ్చెనో, చీకటి వెలుగు కలిసి ఉండడం సాధ్యము కాదు. పాపము పరిశుద్ధత కలిసి ఉండడము సాధ్యము కాదు. సైతాను అలాగే పరిశుద్ధుడైన దేవుడు ఒక మనిషి హృదయంలో నివసించడం సాధ్యము కాదు.